సో ఎడిటోరియల్ వచ్చేసి లా అండ్ పబ్లిక్ ఒపీనియన్ అనే పేరుతో వచ్చింది. సో ఎడిటోరియల్ యొక్క కథ ఏంటనేది ఒకసారి చూద్దాం. ద రిలీజ్ ఆఫ్ పెరారీవాలన్ ఈజ్ నో ఎండోర్స్మెంట్ ఆఫ్ ఎనీ క్లెయిమ్ ఆఫ్ హిస్ ఇన్నోసెన్స్. ఈ పెరారీవాలన్ ఎవరు? రాజీవ్ గాంధీ హత్య కేసులో ఒక నిందితుడు. రాజీవ్ గాంధీ గారికి హత్య జరిగినప్పుడు ఈయనకి 19 ఏళ్ల వయసు ఉండేది, జస్ట్ 19 years. ఈ పర్టికులర్ పర్సన్ ఏం చేశాడంటే, ఆయన బెల్ట్ బాంబు పెట్టారు చూడండి, ఆ బాంబులో ఉపయోగించే ఒక బ్యాటరీని ఈయనే సప్లై చేశాడు, ఒక 2 బ్యాటరీలు ఈయనే ఇచ్చాడు ఆ హంతకుడికి అని ఇతని పైన ఆరోపణ. సో ఆ ఆరోపణతో ఇతను కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. 19 ఏళ్ల వయసులోనే ఇతన్ని అరెస్ట్ చేయడం అనేది జరిగింది. సో ఈరోజు ఇతన్ని రిలీజ్ చేయమని చెప్పి సుప్రీంకోర్టు ఆర్డర్ ఇవ్వడం అనేది జరిగింది. అయితే సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ ఆర్డర్ ఏదైతే ఉందో, ఈజ్ నో ఎండోర్స్మెంట్ ఆఫ్ ఎనీ క్లెయిమ్ ఆఫ్ హిజ్ ఇన్నోసెన్స్. అంటే అతడు అమాయకుడే, అతనికి ఏ పాపమో తెలీదు, పాపం పుణ్యం తెలియని వాడు అని చెప్పినట్టు కాదు. ఎండోర్స్మెంట్ అంటే అర్థం ఏంటంటే టు సపోర్ట్ సంథింగ్ పబ్లిక్లీ. చూడండి, బ్రాండ్ ఎండోర్స్మెంట్ అంటారు. మన సినిమా వాళ్ళు, క్రికెటర్స్ వీళ్ళందరూ ఏం చేస్తారు, మహేష్ బాబు వచ్చి థమ్స్ అప్ తాగండి అంటాడు. సో థమ్స్ అప్ మంచి డ్రింక్ అని చెప్పి అతను పబ్లిక్గా సపోర్ట్ చేస్తున్నట్టు. సో మనం బాగా ఇష్టపడే సెలబ్రిటీ దేని గురించి అన్న చెప్తే మనం ఇన్ఫ్లుయెన్స్ అవుతాం, ఆ వస్తువుని పర్చేజ్ చేయడానికి మనం ముందుకు వస్తూ ఉంటాం. అందుకని డిఫరెంట్ బ్రాండ్స్ ఏం చేస్తాయి, సెలబ్రిటీస్కి కోట్ల డబ్బులు ఇచ్చి మా ప్రొడక్ట్స్ని ఎండోర్స్ చేయండి అంటే. ఎండోర్స్ అంటే టు పబ్లిక్లీ సపోర్ట్ సంథింగ్. సో పెరారీవాలన్ని రిలీజ్ చేయడం అనేది అతడు అమాయకుడు అని సర్టిఫికేట్ ఇచ్చినట్టు కాదు అని చెప్తున్నారు. మరి ఎందుకు రిలీజ్ చేశారు చూద్దాం. ద సుప్రీం కోర్ట్ హ్యాస్ ఇన్వోక్డ్ its extraordinary power to order the release of A.Z. Perarivalan, one of the 7 convicts in the Rajiv Gandhi assassination case, for whose freedom his mother, many political parties and vast sections of public opinion have been campaigning for years. సుప్రీం కోర్టు ఏం చేసిందమ్మా, హ్యాజ్ ఇన్వోక్డ్. ఇన్వోక్ అంటే అర్థం ఏంటి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇన్వోక్? ఇన్వోక్ అంటే టు యూజ్ ఏ లా, టు యూజ్ ఏ లా ఫర్ ఏ స్పెసిఫిక్ పర్పస్. ఒక పర్టికులర్ పర్పస్ కోసం ఒక చట్టాన్ని కానీ రూల్ని కానీ ఉపయోగించడం. ట్రాఫిక్ పోలీసు నువ్వేదన్నా తప్పు చేసావు అనుకో, దే విల్ ఇన్వోక్ ఏ సర్టెన్ సెక్షన్ ఆఫ్ ట్రాఫిక్ రూల్స్ టు పీనలైజ్ యూ. మీకు పెనాల్టీ వేయడానికి వాళ్ళు ఏదైనా రూల్ని ఇన్వోక్ చేస్తారు, అంటే అది యూజ్ చేసి మీద వేశారండి. ఇక్కడ సుప్రీంకోర్టు ఏం చేసింది, తనకి కాన్స్టిట్యూషన్ ఇచ్చిన ఎక్స్ట్రాడినరీ పవర్. ఎక్స్ట్రాడినరీ పవర్ అనేది ఏ ఆర్టికల్ ద్వారా వస్తుంది సుప్రీంకోర్టుకి? ఆర్టికల్ 142 ద్వారా వస్తుంది. ఆర్టికల్ 142 ద్వారా సుప్రీంకోర్టుకి ఏమొస్తుందమ్మా, ఎక్స్ట్రాడినరీ పవర్ వస్తుంది. అంటే కొన్నిసార్లు సుప్రీంకోర్టు న్యాయం జరగడానికి, అంటే లిటిగెంట్కి న్యాయం జరగడానికి అప్పటికి ఉన్న చట్టాలు, రూల్స్, రెగ్యులేషన్స్కి మించి ప్రవర్తించవచ్చు. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే చూడండి, న్యాచురల్ జస్టిస్, సహజ న్యాయ సూత్రాలు అంటాం. న్యాచురల్ జస్టిస్ ఈజ్ అబౌవ్ లా. సహజ న్యాయ సూత్రాలు అనేవి చట్టం కన్నా గొప్పవి అని అర్థం. అంటే సుప్రీంకోర్టు ఏం చేసినా కేవలం చట్ట ప్రకారమే చెయ్యాలి అని కాకుండా, కొన్నిసార్లు ఎవరైతే లిటిగెంట్ ఉన్నాడో, పార్టిసిపెంట్ ఉన్నాడో, ఎవరైతే పార్టీ టు ది క్రైమ్ ఉన్నారో వాళ్ళకి మన జ్యుడిషియల్ సిస్టమ్ వల్ల సరైన న్యాయం జరగలేదు అని భావించినప్పుడు, వాళ్ళు డిఫికల్టీస్ ఫేస్ చేశారని భావించినప్పుడు, ఆ ప్రాబ్లమ్ని సెటిల్ చేయడానికి బేస్డ్ ఆన్ ద ఫ్యాక్ట్స్ ఆఫ్ ద కేస్ ఏదైతే న్యాయమో, ఏదైతే జస్టో, ఇక్కడ జస్ట్ అంటే మీనింగ్ ఏంటి, న్యాయం, ఫెయిర్ అని అర్థం. జస్ట్ అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి, ఫెయిర్. ఏదైతే సుప్రీంకోర్టు, వాట్ ఎవర్ సుప్రీంకోర్టు ఫీల్స్ ఈజ్ జస్ట్ అకార్డింగ్ టు ద ఫ్యాక్ట్స్ ఆఫ్ ద కేస్, ఇట్ కెన్ డూ ఇట్. ఇట్ కెన్ పాస్ ఎన్ ఆర్డర్. ఆర్డర్ అనేది పాస్ చేయవచ్చు. ఇట్ నీడ్ నాట్ బి కంప్లీట్లీ అకార్డింగ్ టు ఎనీ ఆఫ్ ద సెక్షన్స్ ఆర్ ఎనీ ఆఫ్ ది వాట్ యు కాల్ లాస్ ఆఫ్ ది గవర్నమెంట్ చట్టాలు లేకపోయినా సరే కొన్నిసార్లు సుప్రీంకోర్టు బేస్డ్ ఆన్ ద ఫిట్మెంట్ ఆఫ్ ద కేస్ ఇట్ కెన్ ఆర్డర్.
అందుకే దీన్ని ఎక్స్ట్రాడినరీ జ్యూరిస్డిక్షన్ అంటాం. ఇది ఎప్పుడు పడితే అప్పుడు అన్ని సందర్భాల్లో సుప్రీంకోర్టు ఉపయోగించదు, అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే ఉపయోగిస్తుంటుంది. దీస్ ఆర్ ఎక్స్ట్రాడినరీ పవర్స్ విచ్ ఆర్ నాట్ యూజ్డ్ ఇన్ ఎ రెగ్యులర్ మేనర్. రెగ్యులర్గా ప్రతి సిచ్యువేషన్కి ఏదో ఒక చట్టం అనేది ఉంటుంది, చట్టం బట్టి వెళ్ళిపోతుంది. కొన్ని సందర్భాల్లో సుప్రీంకోర్టు తన ఎక్స్ట్రాడినరీ పవర్స్ని ఉపయోగిస్తూ ఉంటుంది. ఇది అలాంటి ఒక సందర్భం. సో ఈ సందర్భంలో ఏం చెప్పింది సుప్రీంకోర్టు, తన ఎక్స్ట్రాడినరీ పవర్ని యూజ్ చేసి ఏజీ పెరారీవాలన్ని రిలీజ్ చేయమని ఆర్డర్ చేసింది. ఈ ఏజీజీ పెరారీవాలన్ ఎవరు? హీఈస్ వన్ ఆఫ్ ద 7 కన్విక్ట్స్. కన్విక్ట్స్ అంటే ఎవరు? నేరస్తులు. కన్విక్ట్ అంటే ఎవరు? నేరస్తుడు. మీకు ఇంగ్లీష్లో 2 పదాలు చూడండి, ఎక్యూజ్డ్, కన్విక్ట్. రెండింటికి చిన్న డిఫరెన్స్ ఉంది. ఎక్యూజ్డ్ అంటే ముద్దాయి. ముద్దాయి అంటే అర్థం ఏంటి? నేరం ఆరోపించబడినవాడు. ఎవరైతే తప్పు చేశారు అని మాట పడుతున్నాడో, ఎవరిపైనైతే తప్పు చేశాడని కేసు పెట్టామో అతడు ఎక్యూజ్డ్. సార్ తప్పు చేశాడు కదా, తప్పు చేశాడా లేదా అనేది నిర్ణయించాల్సింది పోలీసు కాదు, కోర్టు. పోలీసులు పలానా వ్యక్తి తప్పు చేశాడని చెప్పి కేసు పెడితే అతను ఎక్యూజ్డ్ అవుతాడు, ముద్దాయి అవుతాడు. కోర్టు అతను నిజంగానే నేరస్తుడు, తప్పు చేశాడని తీర్పునిచ్చి శిక్ష వేస్తే అప్పుడు కన్విక్ట్ అవుతాడు. సో కన్విక్ట్కి మనం తెలుగులో ఏమంటాం? నిందితుడు లేదా నేరస్తుడు. నేరం నిరూపితమైతే కన్విక్ట్, నిరూపితం అవ్వక ముందు ఎక్యూజ్డ్. గుర్తుపెట్టుకోండి. ఎక్యూజ్డ్ అంటే అర్థం ఏంటి? ఇంకా కోర్టు శిక్ష వేయలేదు, కోర్టు తీర్పు ఇవ్వలేదు అని అర్థం. అంతవరకు ఎక్యూజ్డ్ అని అర్థం. సో ఇక్కడ కన్విక్ట్ అంటే అర్థం ఏంటి? ఆల్రెడీ కన్విక్షన్ జరిగింది, వీళ్ళు నేరస్తులే అని చెప్పి ఇంతకుముందు కోర్టు తేల్చేసింది. అలా 7గురిలో ఈ పెరారీవాలన్ ఒకరు. ఏ కేసులో? ఇన్ ది రాజీవ్ గాంధీ అసాసినేషన్ కేసు. అసాసినేషన్ అంటే అర్థం ఏంటి? హత్య. అంటే పెద్ద పొజిషన్స్లో ఉన్న వాళ్ళు చంపబడితే అసాసినేషన్ అంటారు. ఇందిరాగాంధీ అసాసినేషన్, రాజీవ్ గాంధీ అసాసినేషన్. పెద్ద వాళ్ళు గొప్ప పొజిషన్స్లో ఉన్న వాళ్ళని ఎవరన్నా చంపేస్తే మర్డర్డ్, కిల్డ్ అని అనకుండా అసాసినేటెడ్ అంటారనమాట. ఫర్ హూస్ ఫ్రీడమ్ హిజ్ మదర్ అండ్ మెనీ పొలిటికల్ పార్టీస్ అండ్ వాస్ట్ సెక్షన్స్ ఆఫ్ పబ్లిక్ ఒపీనియన్ హ్యావ్ బీన్ క్యాంపెయినింగ్ ఫర్ ఇయర్స్. ఈ పెరారీవాలన్ని రిలీజ్ చేయాలి అని చెప్పి తన మదరు, చాలా పొలిటికల్ పార్టీసు అండ్ పీపుల్లో కూడా, ప్రజల్లో కూడా చాలామంది క్యాంపెయిన్ చెప్తున్నారు. ఎందుకు వీళ్ళందరూ అతన్ని రిలీజ్ చేయమని అడుగుతున్నారు? చూద్దాం. The suicide bombing that took the life of Rajiv Gandhi along with that of 15 others including 9 police personnel on Tamil soil caused a great deal of revulsion in the state. Revulsion అంటే ఒక అన్ప్లెజెంట్ సిచ్యువేషన్, అన్ప్లెజెంట్ ఫీలింగ్, ఒక నెగిటివ్ ఫీలింగ్. తమిళనాడు భూమి మీద, తమిళనాడు సాయిల్ పైన దేశ ప్రధానమంత్రి, అతనితో పాటు ఇంకొక 15 మంది, అందులో 9 మంది పోలీస్ పర్సనల్ చనిపోవడం. ఎందువల్ల? సూసైడ్ బాంబింగ్ వల్ల. సో ఎవడైతే బెల్ట్ బాంబ్ పెట్టుకొని వెళ్ళాడో వాడు పోయాడు, వాడితో పాటు వీళ్ళందరినీ చంపేశాడు. ఇదేమైంది? ఇది దేనికి దారితీసింది? ఇట్ కాజ్డ్ ఎ గ్రేట్ డీల్ ఆఫ్ రివల్షన్ ఇన్ ద స్టేట్లో ఆ నెగిటివ్ అన్ప్లెజెంట్ ఫీలింగ్ని క్రియేట్ చేసింది. బట్ దిస్ సెంటిమెంట్ ఇబేటెడ్ విత్ ది ప్యాసేజ్ ఆఫ్ టైం. అరే మన రాష్ట్రంలో పోయారా, మన వాళ్ళు ఎంత తప్పు చేశారా అని చెప్పి చాలా బాధపడడం అయితే జరిగింది. కానీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఈ సెంటిమెంట్ ఏమైంది? ఎబేట్ అంటే తగ్గిపోతా వచ్చింది. పెరారీవాలన్ డ్రూ మచ్ పబ్లిక్ సింపతి. మెల్లగా పెరారీవాలన్ పైన సింపతి కూడా పెరగడం మొదలైంది. ఎందువల్ల? లార్జ్లీ డ్యూ టు ద ఫ్యాక్ట్ దట్ హీ వాజ్ ఓన్లీ 19 when he got embroiled in the assassination plot and later revelations that a portion of his confessional statement was improved by a police officer to link his purchase of a battery to the one used in the belt bomb that was used in the suicide bombing. ఇది చాలా ఇంపార్టెంట్ సెంటెన్స్. చూడండి, పెరారీవాలన్కి ప్రజల్లో సింపతి రావడం మొదలైంది. ఎందుకని? లార్జ్లీ డ్యూ టు ద ఫ్యాక్ట్ దట్ హీ వాజ్ ఓన్లీ 19. ఈ పర్టిక్యులర్ అసాసినేషన్ జరిగినప్పుడు అతని ఏజ్ ఎంత? కేవలం 19 సంవత్సరాలే. వెన్ హీ గాట్ ఎంబ్రాయిల్డ్, ఇక్కడ ఎంబ్రాయిల్డ్ అంటే గాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది అసాసినేషన్ ప్లాట్. ప్లాట్ అంటే ఏంటి? ప్లాట్ అన్నా, స్కీమ్ అన్నా ప్లాన్ అనమాట. అంటే ఏదో ఒక తప్పు, ఏదో ఒక కార్యక్రమం చేయడానికి రాజీవ్ గాంధీని చంపడానికి వేసిన స్కీమ్ లేదా ప్లాట్ లేదా కుట్ర. ఈ కుట్రలో
అతడు కూడా ఇరుక్కున్నప్పటికీ అతని ఏజ్ అంతా కేవలం 19. అండ్ లేటర్ రివిలేషన్స్ అంటే థింగ్స్ విచ్ వర్ రివీల్డ్, అప్పటి వరకు తెలియనివి తర్వాత బయటపడ్డవి. ఏంటా బయటపడ్డవి? ఏం చెప్పే? దట్ ఏ పోర్షన్ ఆఫ్ హిస్ కన్ఫెషనల్ స్టేట్మెంట్ వాజ్ ఇంప్రూవ్డ్. అంటే కన్ఫెషన్ అంటే అర్థం ఏంటి? ఒప్పుకోవడం, తప్పును ఒప్పుకోవడం, లేదా నేను పలానా చేశానని ఒప్పుకోవడానికి కన్ఫెషన్ అంటాం. సో తను కన్ఫెషనల్ స్టేట్మెంట్ ఏదైతే ఇచ్చాడో, నేను పలానా చేశానని ఏదైతే చెప్పాడో, దాన్ని ఒక పోలీస్ ఆఫీసర్ ఇంప్రూవ్ చేసేసాడు, అంటే మార్పు చేశాడని అర్థం. అతను ఇచ్చిన కన్ఫెషనల్ స్టేట్మెంట్ని పోలీస్ ఆఫీసర్ మార్పు చేసేసి దేనికోసం? టు లింక్ హిజ్ పర్చేజ్ ఆఫ్ బ్యాటరీ. అతను బ్యాటరీని పర్చేజ్ చేశాడు కదా, దాంట్లో ఉపయోగించిన బ్యాటరీని ఇతనే పర్చేజ్ చేసాడని అభియోగం. సో దానికి బెల్ట్ బాంబులో ఉపయోగించిన దానికి లింక్ చేయడం కోసం ఆయన ఈ పెరారీ వాళ్ళని ఇచ్చిన కన్ఫెషనల్ స్టేట్మెంట్ని పోలీస్ ఆఫీసర్ మార్చేశాడు అని తర్వాత బయటపడ్డాయి. అందుకని చెప్పి పెరారీ వాళ్ళని తప్పు లేదేమో, అనవసరంగా తనని ఇరికించేశారేమో, పాపం చిన్నోడు 19 ఏళ్ళే కదా అని చెప్పి ప్రజలందరికీ అతనిపైన సింపతి రావడం అనేది మొదలైంది. బట్ essentially the verdict of the 3-member bench is an indictment of the disregard for federal norms in the deliberate inaction that Raj Bhavan displayed when presented with a cabinet advice to release them in 2018. అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సిన ఇంకొక ఆస్పెక్ట్ ఉంది. ఇక్కడ కాన్స్టిట్యూషనల్ ఆస్పెక్ట్స్ కొన్ని ఉన్నాయి. ఏంటవి? అది కూడా మనం ఒకసారి చూసేద్దాం. దిస్ పర్టిక్యులర్ వర్డిక్ట్ అంటే అర్థం ఏంటి? తీర్పు. ఓకే, తీర్పు దేన్ని ఇండికేట్ చేస్తుంది? ఇట్ ఈజ్ అన్ ఇండైట్మెంట్. ఇండైట్మెంట్ అంటే అర్థం ఏంటంటే సంథింగ్ దట్ టెల్స్ హౌ బ్యాడ్ సంథింగ్ ఎల్స్ ఈజ్. అంటే అర్థం ఏంటంటే ఒక తప్పు జరిగింది అని నిరూపిస్తుంది అని అర్థం. అంటే ఇక్కడ తప్పు ఏంటి, ఏం నిరూపిస్తుందో చూడండి. డిస్రిగార్డ్ ఫర్ ఫెడరల్ నార్మ్స్ విషయంలో డిస్రిగార్డ్ అంటే పట్టించుకోకపోవడం. అంటే ఈ ఫెడరల్ వ్యవస్థలో, ఫెడరల్ అంటే అర్థం ఏంటి? ఏ సిస్టమ్ వే ద పవర్స్ ఆర్ డిస్ట్రిబ్యూటెడ్ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్స్. సెంటర్కి స్టేట్స్కి పవర్స్ డిస్ట్రిబ్యూట్ అయ్యి ఉండడం, మొత్తం పవర్స్ అన్నీ సెంటర్ చేతిలో ఉండడం అనేది యూనిటరీ, అది వేరు. కానీ ఇండియాలో ఉన్నదేంటి? ఫెడరల్ వ్యవస్థ. సో కాబట్టి స్టేట్స్ హ్యావ్ దేర్ ఓన్ పవర్స్. స్టేట్స్కి వాటి పవర్స్ వాటికి ఉన్నాయి, సెంటర్కి దాని పవర్స్ దానికి ఉన్నాయి. కానీ ఈ డివిజన్ ఏదైతే ఉందో, ఈ ఫెడరల్ నార్మ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డిస్రిగార్డ్ చేశారు, అంటే వాటిని పట్టించుకోలేదు అని చెప్తున్నట్టుగా ఉంది ఈ తీర్పు అంటున్నారు. అంటే ఇది మీకు అర్థం కావాలంటే మీకు స్టోరీ చెప్పాలి. సో బేసిక్గా ఏం జరిగిందంటే, ఇతను గవర్నర్, ఇది స్టేట్ క్యాబినెట్, సుప్రీంకోర్టు కాదు. సో గవర్నర్కి స్టేట్ క్యాబినెట్ రికమెండేషన్ ఇచ్చింది. ఏమని? ఈ పర్టికులర్ పర్సన్ని పార్డన్ చేయమని, రెమిషన్ చేయమని, రైట్? అతన్ని ఇప్పుడు మనకి గవర్నర్కి మరియు ప్రెసిడెంట్కి ఇద్దరికి ఏముంటాయి? పార్డనింగ్ పవర్స్ ఉంటాయి. మీ అందరికీ తెలిసిందే, దే హ్యావ్ పార్డనింగ్ పవర్స్. సో గవర్నర్ పార్డనింగ్ పవర్స్ ఎలా ఫంక్షన్ చేస్తాయి? స్టేట్ క్యాబినెట్ గవర్నర్కి ఏదైతే అడ్వైస్ ఇస్తుందో, వాట్ ఎవర్ అడ్వైస్ స్టేట్ క్యాబినెట్ గివ్స్ టు ద గవర్నర్, అండ్ గవర్నర్ ఈజ్ బౌండ్ బై ఇట్. అంటే క్యాబినెట్ ఇచ్చిన అడ్వైస్ని గవర్నర్ ఏం చేయాలి? ఫాలో అవ్వాలి. కానీ గవర్నర్ ఏం చేశారంటే సైలెంట్గా ఉండిపోయారు. 2018లోనే తమిళనాడు గవర్నమెంట్ చెప్పింది ఈ పర్టికులర్ పర్సన్ని వదిలేయండి అని గవర్నర్కి రికమెండేషన్ ఇచ్చింది. అప్పుడు గవర్నర్ ఏం చేశాడు? హీ కెప్ట్ క్వైట్, సైలెంట్గా ఉండిపోయి 2021 వరకు సైలెంట్గా ఉండి అప్పుడు ఈ విషయాన్ని ప్రెసిడెంట్కి రిఫర్ చేశాడు. ఇక్కడ ఏమవుతుంది? స్టేట్ క్యాబినెట్ చెప్పింది చెయ్యకపోవడం అని కాదు, హీ డిడ్ ఇన్యాక్షన్, అంటే ఏ పని చేయకుండా ఖాళీగా ఉండడం. డెలిబరేట్ అంటే కావాలనే ఏమీ చేయకుండా ఖాళీగా ఉంటూ, డెలిబరేట్ ఇన్యాక్షన్ అంటాం. ఏ పని చేయకుండా ఖాళీగా ఉండడం, అంటే దానిపైన ఎటువంటి యాక్షన్ తీసుకోకుండా ఉండడం, దీన్ని డెలిబరేట్ ఇన్యాక్షన్ అని చెప్పి అంటాం. 2.5 సంవత్సరాలు ఖాళీగా ఉండి తర్వాత ప్రెసిడెంట్కి దాన్ని రిఫర్ చేశారు. అంటే ఎప్పుడో 2018లోనే ఇతను రిలీజ్ అయిపోవాలి.
అది అవ్వకుండా అలా ఉండిపోయింది. ఇప్పుడు సుప్రీంకోర్టులో ప్లీ వేస్తే సుప్రీంకోర్టులో మళ్ళీ అతను కేసు వేసుకుంటే ఇప్పుడు రిలీజ్ చేయమని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. దాని అర్థం ఏంటి? మరి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు దేన్ని ఇండికేట్ చేస్తుంది? గవర్నర్ ఫెడరల్ నామ్స్ని పట్టించుకోలేదు. ఫెడరల్ నామ్స్ని అంటే ఏంటి? ఫెడరల్ నామ్స్ ఏం చెప్తున్నాయి? స్టేట్ క్యాబినెట్ చెప్పిన దానికి మీరు బైండ్ అవ్వాలి, దాన్ని మీరు ఫాలో అవ్వాలి. అది ఫాలో అవ్వకుండా వాయిదాలు వేసి ప్రాబబ్లీ గవర్నర్ జనరల్గా సెంట్రల్ గవర్నమెంట్ ఏజెంట్స్, సెంట్రల్ గవర్నమెంట్ వద్దని చెప్పుంటుంది, అందుకే సైలెంట్గా ఉండిపోయారు. అంటే స్టేట్ గవర్నమెంట్ చెప్పిన పని నువ్వు చేయకుండా సెంట్రల్ గవర్నమెంట్ చెప్పిన మాట, ఇండైరెక్ట్గా చెప్పిన మాటని విని యూ డెలిబరేట్లీ డిడ్ నాట్ టేక్ ఎనీ యాక్షన్ అని అర్థం అనమాట. అని సుప్రీంకోర్టు మొట్టికాయ వేసినట్టే అర్థం. ఇక్కడ ఇండైట్మెంట్ అంటే అర్థం ఏంటి? ఇండైట్మెంట్ అంటే అర్థం ఏంటి? ఇక్కడ గవర్నర్ ఒక తప్పు చేశారు అని ఒక రకంగా చెప్పినట్టే. ఎ థింగ్ దట్ సర్వ్స్ టు ఇల్లస్ట్రేట్ దట్ ఎ సిస్టమ్ ఆర్ సిచ్యువేషన్ ఈజ్ బ్యాడ్. గవర్నర్ చేసిన పని తప్పే అని సుప్రీంకోర్టు చెప్పినట్టు. దిస్ వర్డిక్ట్ ఈజ్ అన్ ఇండైట్మెంట్. అర్థం ఏంటి? గవర్నర్ చేసిన పని తప్పే అని సుప్రీంకోర్టు చెప్పినట్టు అని అర్థం అనమాట, సింపుల్గా. ఓకే. In the deliberate inaction that Raj Bhavan displayed when presented with a cabinet advice to release them in 2018. 2018లో రిలీజ్ చేయమని క్యాబినెట్ అడ్వైస్ ఇచ్చినప్పటికీ పట్టించుకోకుండా ఆయన చేసిన పని ఒక రకంగా తప్పు అని చెప్పి ఈరోజు సుప్రీంకోర్టు చెప్పినట్టే. ఎందుకంటే ఆయన చేసింది తప్పు అయితే సుప్రీంకోర్టుకు రిలీజ్ చేయకుండా ఉండాలి, కానీ సుప్రీంకోర్టు రిలీజ్ చేయమని చెప్పింది. సో ఆయన చేసిన తప్పు అని చెప్పినట్టు. గోయింగ్ బై ద యూనియన్ గవర్నమెంట్స్ ఆర్గ్యుమెంట్స్, one can discern that it was the center's guiding hand that was responsible for the delay. యూనియన్ గవర్నమెంట్ చెప్పిన ఆర్గ్యుమెంట్స్ ప్రకారం, అంటే యూనియన్ గవర్నమెంట్ చెప్పిన మాటలు బట్టి మనం చూస్తే, కేసులో సుప్రీంకోర్టు యూనియన్ గవర్నమెంట్ వాదనలు మనం గమనిస్తే మనకి ఒకటి అర్థమవుతుంది. వన్ కెన్ డిసర్న్ అంటే వీ కెన్ అండర్స్టాండ్ దట్ ఇట్ వాజ్ సెంటర్స్ గైడింగ్ హ్యాండ్. ప్రాబబ్లీ సెంటర్ వాజ్ బిహైండ్ ద గవర్నర్. సెంటరే చెప్పినట్టుగా ఉంది. దట్ వాజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద డిలే. ఈ డిలేకి కారణం ఏంటి? మోస్ట్లీ సెంట్రల్ గవర్నమెంట్ చెప్పినట్టు ఉంది, అందుకని గవర్నర్ యాక్షన్ తీసుకోకుండా సైలెంట్గా ఉంటుంటారు అని. ద దెన్ గవర్నర్ అంటే అప్పటి గవర్నర్ హ్యాడ్ రిఫర్డ్ ద క్యాబినెట్ అడ్వైస్ టు ద ప్రెసిడెంట్ ఫర్ ఎ డెసిషన్. ఆయన ఏం చేశారు? ప్రెసిడెంట్కి ఈ డెసిషన్ రిఫర్ చేశారు, మీరు చెప్పండి ఏం చేయాలి అని. ద సెంటర్ టు ఆర్గ్యూడ్ దట్ కేసెస్ ఇన్వాల్వింగ్ మర్డర్ అండర్ ది ఐపీసీ came under the president's exclusive jurisdiction in matters of remission of life sentences. Yes, ఇక్కడ విషయం ఏంటంటే గవర్నర్కి ప్రెసిడెంట్కి ఇద్దరికీ పార్డనింగ్ పవర్స్ ఉన్నాయి. అయితే ఒక విషయం ఏంటంటే గవర్నర్కి ఉన్న పార్డనింగ్ పవర్స్లో డెత్ సెంటెన్స్ పడిన వాళ్ళది లేదు. ప్రెసిడెంట్కి ఉన్న పార్డనింగ్ పవర్స్లో డెత్ సెంటెన్స్ ఉన్న వాళ్ళది కూడా ఉంది. అంటే డెత్ సెంటెన్స్ని కూడా పార్డన్ చేసే అధికారం ప్రెసిడెంట్కి ఉంది, గవర్నర్కి లేదు. సో అదే ఇక్కడ అంటుంది, సెంటర్ ఏమంటుంది? మర్డర్ ఐపీసీ ప్రకారం కేసెస్ ఇన్వాల్వింగ్ మర్డర్ ఏవైతే ఉన్నాయో అది ప్రెసిడెంట్స్ ఎక్స్క్లూజివ్ జ్యూరిస్డిక్షన్ కిందకు వస్తాయి. గవర్నర్కి జ్యూరిస్డిక్షన్ లేదు, అంటే గవర్నర్కి అధికార పరిధి లేదు, దానిపైన యాక్షన్ తీసుకునే పరిధి లేదు, అది ప్రెసిడెంట్ కింద మాత్రమే వస్తుంది అని చెప్పి ఎవరు చెప్తున్నారు? సెంటర్ చెప్తుంది. ఇక్కడ రెమిషన్ అనే పదాన్ని వాడారు. ఇక్కడ రెమిషన్ అనే పదానికి మీనింగ్ ఏంటి? ఈ రెమిషన్ అనే పదానికి మీనింగ్ చెప్పే ముందు సో మీకు ఏం చెప్తానంటే డిఫరెంట్ పార్డనింగ్ పవర్స్ గురించి ఒకసారి చూసేద్దాం. డిఫరెంట్ పార్డనింగ్ పవర్స్ ఆఫ్ ద ప్రెసిడెంట్. ఈ పార్డనింగ్ పవర్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా, ఎగ్జామ్లో అడుగుతూ ఉంటారు. సో 5 ఉంటాయి. ఏంటి 5 అనేది ఒకసారి మనం చూసేద్దాం. ఆ పేర్లు ఏంటనేది చూద్దాం. కీ వర్డ్స్ అనేవి ఒక్కసారిగా మనం చెక్ చేద్దాం. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఆర్టికల్స్ తీసుకోండి. ప్రెసిడెంట్ ఒకవైపు, గవర్నర్ ఒకవైపు మీరు తీసుకుంటే ప్రెసిడెంట్కి పార్డనింగ్ పవర్స్ ఏ ఆర్టికల్ నుంచి వస్తాయి? ఆర్టికల్ 72 ద్వారా వస్తాయి. గవర్నర్కి పార్డనింగ్ పవర్స్ ఏ ఆర్టికల్ ద్వారా వస్తాయమ్మా? ఆర్టికల్ 161 వల్ల వస్తాయి. ప్రెసిడెంట్కి ఉన్న పార్డనింగ్ పవర్స్లో మనకి ప్రధానంగా మనం చూడాల్సినవి, ప్రెసిడెంట్ కావచ్చు గవర్నర్ కావచ్చు, ప్రధానంగా మనం చూడాల్సినవి 5 పవర్స్ ఉంటాయి. ఏంటది? ఒకటి పార్డన్. ఒకటేంటి? పార్డన్. పార్డన్ అంటే అర్థం ఏంటి? కంప్లీట్గా క్షమించేయడం. కంప్లీట్గా క్షమించేయడం విచ్ మీన్స్ కంప్లీట్గా తన్ని రిలీజ్ చేసేయచ్చు. తప్పు చేసిన వాడిని కంప్లీట్గా రిలీజ్, అన్ని అభియోగాల నుంచి తన్ని రిలీజ్ చేసేయడం అనమాట. రెండవది కమ్యూటేషన్.
కమ్యూటేషన్ అంటే అర్థం ఏమిటి? కమ్యూటేషన్ అంటే అర్థం వన్ ఫామ్ ఆఫ్ పనిష్మెంట్ని ఇంకొక ఫామ్లోకి మార్చడం. వన్ ఫామ్ ఆఫ్ పనిష్మెంట్ షుడ్ బి కన్వర్టెడ్ టు అనదర్ ఫామ్, విచ్ మీన్స్ రెడ్యూసింగ్ సివియరిటీ. ఫర్ ఎగ్జాంపుల్, లైఫ్ సెంటెన్స్ వేసిన వాడిని డెత్ సెంటెన్స్ వేసిన వాడిని లైఫ్ సెంటెన్స్ కింద మార్చడం, లేదా రిగరస్ ఇంప్రిజన్మెంట్ అంటే అర్థం ఏంటి? కఠిన కారాగార శిక్షని సింపుల్ ఇంప్రిజన్మెంట్గా మార్చడం, ఇట్లాంటివి. అంటే ఇక్కడ ఏం మారుతుంది? ఫామ్ ఆఫ్ పనిష్మెంట్ అనేది మారుతుంది. కఠిన కారాగార శిక్ష సాధారణ కారాగార శిక్షగా మారింది అనుకోండి, దాన్ని మనం ఏమంటాం? కమ్యూటేషన్ అంటాం. తర్వాత వచ్చేసి రెమిషన్. సో రెమిషన్ అంటే మీనింగ్ ఏంటి? పీరియడ్ ఆఫ్ సెంటెన్స్ని రెడ్యూస్ చేయడం. రెడ్యూసింగ్ పీరియడ్ ఆఫ్ సెంటెన్స్, శిక్షని తగ్గించడం, శిక్ష వ్యవధిని తగ్గించడం. రెడ్యూస్ పీరియడ్ ఆఫ్ సెంటెన్స్ అంటే 10 years రిగరస్ ఇంప్రిజన్మెంట్ని 5 years రిగరస్ ఇంప్రిజన్మెంట్ చేశారనుకోండి, 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్షని 5 సంవత్సరాల కఠిన కారాగార శిక్షగా మారిస్తే అది రెమిషన్. సో ఇది తగ్గించడం అన్నమాట. శిక్ష కాలాన్ని తగ్గించడం రెమిషన్ కిందకి వస్తుంది. అండ్ దెర్ ఆర్ 2 more words కాల్డ్ రెస్పైట్. రెస్పైట్ అంటే అర్థం ఏంటి? అగైన్ లెస్సర్ సెంటెన్స్ ఇవ్వడం, శిక్షని తగ్గించడం. కాకపోతే ఇది డ్యూ టు ఎ స్పెషల్ ఫ్యాక్ట్. ఎటువంటి ఫ్యాక్ట్? ఫర్ ఎగ్జాంపుల్, దట్ లేడీ ఎవరైతే మాట పడుతుందో తను ప్రెగ్నెంట్ అని కావచ్చు. ఓకే, తను ప్రెగ్నెంట్ అని కావచ్చు. లేకపోతే ఆ పర్సన్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయి ఉండొచ్చు. సో ఇట్లాంటి కారణాలతో హ్యుమానిటేరియన్ కన్సర్న్స్తో వాళ్ళ యొక్క శిక్షని తగ్గించడాన్ని రెస్పైట్ అంటారు. స్పెషల్ ఫ్యాక్ట్స్ వల్ల తగ్గించడం. అండ్ ఫైనల్గా రిప్రీవ్. అంటే టెంపరరీ స్టే ఆఫ్ ది ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఎ సెంటెన్స్, ఎస్పెషలీ డెత్ సెంటెన్స్. ఇప్పుడు ఎవరికైనా సరే డెత్ సెంటెన్స్ వేశారనుకోండి, నేను ప్రెసిడెంట్కి పార్డన్ అప్లై చేసుకుంటాను అన్నప్పుడు ఏం చేస్తారంటే శిక్ష ఇమీడియట్గా అమలు చేయకుండా వాయిదా వేస్తారు. సో టెంపరీగా స్టే ఇస్తారు. దాన్ని రిప్రీవ్ అంటాం. నిర్భయ నిందితులు ఈ రిప్రీవ్ని వాడి చాలా కాలం వాళ్ళ యొక్క ఉరి శిక్షని వాయిదాలు వేసుకోగలిగారు. అర్థమవుతుందా? ఎస్పెషల్లీ డెత్ సెంటెన్స్లో ఈ రిప్రీవ్ అనేది వాడటం అనేది జరుగుతుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది పార్డనింగ్ పవర్స్. ఇక్కడ ఏం మాట్లాడుతున్నారు? లైఫ్ సెంటెన్సెస్, ఇలాంటి విషయాల్లో మనకి రెమిషన్ అధికారం అనేది ఓన్లీ ఎవరికి ఉంది? ప్రెసిడెంట్కి మాత్రమే ఉంది అని చెప్పి కోర్టు సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గ్యూ చేస్తుంది. ద కోర్ట్ హ్యాస్ పుట్ అన్ ఎండ్ టు ఆల్ డౌట్స్. సెంట్రల్ గవర్నమెంట్ అలాంటి ఆర్గ్యుమెంట్ చేసింది, కానీ కోర్టు ఏం చేసింది? ఈ డౌట్స్ అన్నిటికీ కూడా ఒక ఎండ్ చేసింది. ఏమని? బై హోల్డింగ్ దట్, ఏమని చెప్పింది? ద గవర్నర్ ఈజ్ బౌండ్ బై, ఇంపార్టెంట్ సెంటెన్స్ ఇది, స్టేట్ క్యాబినెట్స్ అడ్వైస్ వెన్ యాక్టింగ్ అండర్ ఆర్టికల్ 161 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఆర్టికల్ 161 ప్రకారం స్టేట్ క్యాబినెట్ అడ్వైస్కి బౌండ్ అయి ఉండాలి అని సుప్రీంకోర్టు తేల్చేసింది. అండ్ దట్ హిజ్ రిఫరెన్స్ టు ప్రెసిడెంట్కి రిఫర్ చేయడం ఏదైతే ఉందో వాజ్ ఇనిమికల్ టు ది స్కీమ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఇనిమికల్ అంటే హార్మ్ఫుల్. స్టేట్ క్యాబినెట్ అడ్వైస్ని మీరు తూచా తప్పకుండా ఫాలో అవ్వాలి. అలా ఫాలో అవ్వకుండా మీరు ప్రెసిడెంట్కి రిఫర్ చేశారు చూడండి, దట్ ఈజ్ ఇనిమికల్, దట్ ఈజ్ హార్మ్ఫుల్ టు ద స్కీమ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. కాన్స్టిట్యూషన్ చెప్పిన ప్రకారం మీరు నడుచుకోలేదు, కాన్స్టిట్యూషనల్ నామ్స్ని మీరు ఫాలో అవ్వనట్టే అని సుప్రీంకోర్టు చెప్పేసింది. అండ్ దట్ రెమిషన్ రిమైన్స్ ఫర్మ్లీ అండర్ ద స్టేట్స్ జ్యూరిస్డిక్షన్ ఇన్ దిస్ పర్టికులర్ కేసు. ఈ పర్టికులర్ కేసులో రెమిషన్ అనేది స్టేట్ జ్యూరిస్డిక్షన్లోకే వస్తుంది, సెంట్రల్ జ్యూరిస్డిక్షన్లోనే వస్తుందని అనడానికి లేదు. 100% స్టేట్ జ్యూరిస్డిక్షన్లోకి వస్తుంది అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పేసింది. సో స్టేట్ గవర్నమెంట్కి రికమెండ్ చేసే అధికారం ఉంది, అండ్ గవర్నర్ ఈజ్ బౌండ్ బై దట్ రికమెండేషన్. ఆ రికమెండేషన్ గవర్నర్ ఫాలో అవ్వాలి. అలా ఫాలో అవ్వకుండా తను ప్రెసిడెంట్కి రిఫర్ చేసి తప్పు చేశారు అని సుప్రీంకోర్టు చెప్పేసింది.
Even when a constitution bench, while resolving legal questions over the statutory power of remission under the CRPC, held that the release of these convicts would require the centre's concurrence, it had made it clear that the constitutional powers of the president and the governor remain untouched. చూడండి, కాన్స్టిట్యూషన్ బెంచ్ వైల్ రిజాల్వింగ్ లీగల్ క్వశ్చన్స్ ఓవర్ స్టాట్యుటరీ పవర్ ఆఫ్ రెమిషన్ అండర్ సిఆర్పిసి, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో భాగంగా రెమిషన్ పైన ఉన్న స్టాట్యుటరీ పవర్స్ గురించి క్వశ్చన్స్ని రిజాల్వ్ చేస్తూ ఏం చెప్పిందంటే, ద రిలీజ్ ఆఫ్ దీస్ కన్విక్ట్స్ వుడ్ రిక్వైర్ ద సెంటర్స్ కాన్ఫరెన్స్, సెంటర్ కూడా ఒప్పుకోవాలి వీళ్ళని రిలీజ్ చేసే విషయంలో అని చెప్పి ఇంకో విషయంలో ఇంకో సందర్భంలో అనింది. అయితే ఇట్ హ్యాడ్ మేడ్ ఇట్ క్లియర్ దట్ ద కాన్స్టిట్యూషనల్ పవర్స్ ఆఫ్ ద ప్రెసిడెంట్ అండ్ గవర్నర్ రిమైన్ అన్టచ్డ్. గవర్నర్కి ప్రెసిడెంట్కి ఉన్న కాన్స్టిట్యూషనల్ పవర్స్ని టచ్ చేయడానికి లేదు, అవి స్ట్రాంగ్గానే ఉన్నాయి. ఇప్పుడు స్టేట్ క్యాబినెట్ గవర్నర్కి రికమెండ్ చేస్తే గవర్నర్ అకార్డింగ్ టు ఆర్టికల్ 161 హీ ఈజ్ బౌండ్ బై ద స్టేట్ క్యాబినెట్స్ అడ్వైస్, సో హీ కెన్ డైరెక్ట్లీ అప్రూవ్ ఇట్, ఇమీడియట్గా దాన్ని అప్రూవ్ చేయవచ్చు. హీ నీడ్ నాట్ వెయిట్ చేయాల్సిన అవసరం లేదు అని అల్టిమేట్గా దాని మీనింగ్ ఇది. ఇన్ ద లైట్ ఆఫ్ దిస్, సో ఈ బ్యాక్గ్రౌండ్లో అండ్ ద పొజిషన్ దట్ రెమిషన్ పవర్స్ ఆర్ ఎక్సర్సైజ్డ్ సోల్లీ ఆన్ క్యాబినెట్ అడ్వైస్, దెర్ వాజ్ నో ఇన్ఫర్మిటీ in the state's recommendation to the governor in 2018 for their release. ఇన్ఫర్మిటీ అంటే వీక్నెస్, అంటే స్టేట్ గవర్నమెంట్ రిలీజ్ చెయ్యమని ఇచ్చిన రికమెండేషన్లో ఎటువంటి వీక్నెస్ లేదు. ఎందుకు? రెమిషన్ పవర్స్ అనేవి దే ఆర్ ఎక్సర్సైజ్డ్ సోల్లీ ఆన్ ది అడ్వైస్ ఆఫ్ క్యాబినెట్. సో క్యాబినెట్ ఏదైతే చెప్తుందో దానికి గవర్నర్ బౌండ్ అయి ఉండాలి అని కాన్స్టిట్యూషన్ క్లియర్గా చెప్తుంది. కాబట్టి సో రెమిషన్ చేయమని చెప్పి, అంటే అతని శిక్షా కాలాన్ని తగ్గించి రిలీజ్ చేసేయాలి అని చెప్పే అధికారం 100% స్టేట్ గవర్నమెంట్కి ఉంది. సో స్టేట్ గవర్నమెంట్ రికమెండేషన్లో ఎటువంటి వీక్నెస్ లేదు. 2018లో వాళ్ళు చేసిన రికమెండేషన్లో ఎటువంటి వీక్నెస్ లోపము లేదు. కాన్స్టిట్యూషనల్లీ దట్ ఈస్ వ్యాలిడ్. వైల్ ద బెంచ్ హ్యాస్ డన్ వెల్ to put an end to the doubts about governor's remission power and the manner of its exercise, a sticking point remains. Yes, bench ఏమో మంచిగా చేసింది ఏమని, గవర్నర్కి రెమిషన్ పవర్ ఉందా లేదా, అది ఎలా ఎక్సర్సైజ్ చేయాలి అనే విషయాన్ని క్లారిఫై చేసేసింది. గవర్నర్కి రెమిషన్ పవర్ ఉంది, అది కూడా బేస్డ్ ఆన్ క్యాబినెట్స్ అడ్వైస్, క్యాబినెట్ ఇచ్చిన అడ్వైస్ని గవర్నర్ ఫాలో అవ్వాలి అని క్లియర్గా చెప్పేసింది. అయితే ఒక చిన్న పాయింట్ ఇంకా ఉండిపోయింది. స్మాల్ పాయింట్ స్టిల్ రిమైన్స్, అంటే ఒక పాయింట్ ఇంకా క్లారిఫై అవ్వలేదు అని అర్థం. ఏంటి ఆ పాయింట్ చూద్దాం. ఓకే, ఒక చిన్న పాయింట్ ఇంకా ఉండిపోయింది. వాట్ ఈజ్ దట్ వన్ పాయింట్? లెట్ us see. Let us see what that one point is. చూడండి ఒకసారి. అంటే మనం అనుకున్న దానికి ఒక చిన్న గోల్ ఇక్కడ, ఒక అడ్డంకి, స్టికింగ్ పాయింట్ అంటే చిన్న అబ్స్టకిల్ అని అర్థం. ఇట్ మీన్స్ ఎ స్మాల్ అబ్స్టకిల్. Nothing has been said on what should be done when the absence of any time frame for the president or the governor is cynically exploited to indefinitely delay executive decisions. Yes, very important point కదా ఇది. ఇక్కడ ఏం చెప్తుందంటే, ఇప్పుడు ప్రెసిడెంట్ కావచ్చు, గవర్నర్ కావచ్చు, వాళ్ళకి ప్రెసిడెంట్కి సెంటర్, గవర్నర్కి స్టేట్ క్యాబినెట్ నుంచి రికమెండేషన్ వచ్చినప్పుడు ఎన్ని రోజుల్లోగా వాళ్ళు నిర్ణయం తీసుకోవాలి అని కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేయలేదు. అలా మెన్షన్ చేయలేదు కాబట్టి దాన్ని వాళ్ళు వాళ్ళ స్వార్థానికి ఎక్స్ప్లాయిట్ చేసుకొని ఆ పాయింట్ని వాళ్ళు ఎక్స్ప్లాయిట్ చేసుకొని వాయిదాల మీద వాయిదాలు వేసి ఇండెఫినిట్ డిలే చేస్తే, ఇండెఫినెట్లీ ఇఫ్ దే డిలే ఇట్ ఇండెఫినెట్లీ, వెరీ ఇంపార్టెంట్ పాయింట్, అర్థమైందా? ఇండెఫినెట్లీ వాళ్ళు డిలే చేస్తే ఏం చెయ్యాలి, అప్పుడు వాట్ షుడ్ బీ డన్ అని చెప్పి సుప్రీంకోర్టు ఏమీ చెప్పలా. ఇప్పుడు వాళ్ళు సైలెంట్గా ఉంటారు, ఫాలో అవ్వమంటారు, ఫాలో అవుతామంటారు, ఏం చేయకుండా సైలెంట్గా కూర్చుంటారు. అలా ఎవరైనా ఎక్స్ప్లాయిట్ చేస్తే, అటు గవర్నర్ కావచ్చు,
లేదా ప్రెసిడెంట్ కావచ్చు. అలా చేసినప్పుడు ఏం చెయ్యాలి అని సుప్రీంకోర్టు ఏమైనా చెప్పిందా అంటే చెప్పలేదు. ఓకే, సినికల్ అంటే స్వార్థపరంగా, అంటే దే ఆర్ కన్సర్న్డ్ ఓన్లీ అబౌట్ దైర్ ఓన్ థింగ్ అని అర్థం అనమాట. ఓవరాల్గా ఆలోచించకుండా వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించుకొని మనకి ఏం చేస్తే వర్కౌట్ అవుతుందని ఆలోచించుకొని ఇలా చేసే సందర్భాలు వస్తాయి. దాని విషయంలో ఏం చేయాలని చెప్పి సుప్రీంకోర్టు ఏం చెప్పలేదు. ఇట్ ఈస్ ఇంప్రాక్టికల్ ఫర్ ఎవ్రీ మ్యాటర్ టు బీ ఎస్కలేటెడ్ టు ద పాయింట్ that the Supreme Court needs to invoke its extraordinary powers under Article 142. It is impractical for every matter to be escalated. ప్రతి పాయింట్ని, ప్రతి ఇష్యూని మనం సుప్రీంకోర్టుకి ఎస్కలేట్ చేయడం అనేది ప్రాక్టికలా? ప్రాక్టికల్ కాదు. ప్రతిసారి సుప్రీంకోర్టు తన ఎక్స్ట్రాడినరీ పవర్స్, ఆర్టికల్ 142లో ఎక్స్ట్రాడినరీ పవర్స్ని యూజ్ చేసి డైరెక్షన్ ఇవ్వడం అనేది ప్రాక్టికల్ కాదు. ఎందుకంటే నీకు చాలా టైం పట్టేస్తుంది, ఎప్పటికి వెళ్తుంది కేసు, ఎప్పుడు అవుతుంది ఇదంతా. సో కాబట్టి గవర్నర్ దగ్గర, ప్రెసిడెంట్ దగ్గరే పని తేలిపోవాలి. హౌఎవర్ ద జడ్జిమెంట్ షుడ్ నాట్ బి సీన్ యాజ్ అన్ ఎండోర్స్మెంట్ ఆఫ్ ద క్లెయిమ్స్ ఆఫ్ ఇన్నోసెన్స్. అయితే ఇంత జరిగిన తర్వాత ఈ అబ్బాయి అమాయకుడు, అతను ఏ తప్పు చేయలేదు అని ఎండోర్స్ చేసినట్టుగా చూడకూడదు. ఇన్ ద డాస్టర్డ్లీ కాన్స్పిరసీ అంటే కుట్ర, డాస్టర్డ్ అంటే చాలా వైలెంట్ అని అర్థం. అండ్ వెదర్ గవర్నమెంట్ షుడ్ రికమెండ్ రెమిషన్ ఆన్ ది బేసిస్ ఆఫ్ పబ్లిక్ ఒపీనియన్ రిమైన్స్ ఎ క్వశ్చన్ టు పాండర్. గవర్నర్స్ రెమిషన్ని రికమెండ్ చేయాలా ఆన్ ద బేసిస్ ఆఫ్ పబ్లిక్ ఒపీనియన్ అంటే ప్రజలందరూ కోరుకుంటున్నారు కాబట్టి సెక్షన్ తగ్గించేయండి, రిలీజ్ చేయండి అని చెప్పి గవర్నమెంట్స్ రికమెండ్ చెయ్యాలా వద్దనేది అనదర్ క్వశ్చన్ దట్ వీ షుడ్ డిస్కస్. పాండర్ అంటే ఆలోచించాల్సిన విషయం అని అర్థం. ఇక్కడ మల్టిపుల్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ఒకటేంటి, ప్రజలందరికీ అతని మీద సింపతి ఉండి రిలీజ్ చేసేస్తే బాగున్నావు, చిన్నపిల్లాడు అలా ఉండిపోయాడు, ఇప్పుడు అతను ఏజ్ చాలా పెద్దోడు అయిపోయాడు, అక్కడే జైల్లోనే పెద్దోడు అయిపోయి 50 ఏళ్ళు వచ్చేసాయి తనకి. ఓకే, సో రిలీజ్ చేసేయాలి అని ప్రజలందరూ కోరుకుంటున్నారు. సో ప్రజలు చెప్పింది ఫాలో అయిపోయి స్టేట్ గవర్నమెంట్ రికమెండేషన్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది ఒక ఆస్పెక్ట్. రెండోది కాన్స్టిట్యూషనల్ ఆస్పెక్ట్స్. అంటే స్టేట్ క్యాబినెట్ చెప్పిన తర్వాత గవర్నర్ ఫాలో అవ్వకుండా ప్రెసిడెంట్కి పంపించి డిలే చేయడం కరెక్టా తప్ప, ఇలా మల్టిపుల్ ఆస్పెక్ట్స్ ఎడిటోరియల్లో డిస్కస్ చేయడం అనేది జరిగింది. సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఎడిటోరియల్. అండ్ ఐఎమ్ రిమైండింగ్ యూ వన్స్ అగైన్ దట్ డోంట్ మిస్ దిస్ ఆఫర్. మీరు హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జోగ్రఫీ ఏదైనా సరే కేవలం 5,000 రూపాయలు పే చేసి జాయిన్ అవ్వవచ్చు. ఫ్యూచర్లో మీరు అప్గ్రేడ్ అయినప్పుడు కూడా ఈ మనీని కౌంట్ చేయడం అనేది జరుగుతుంది. దిస్ ఈజ్ వ్యాలిడ్ ఓన్లీ టిల్ 21st May. 22nd నుంచి దెర్ విల్ బి ఎ ఫీ హైక్ ఆఫ్ 8,000 rupees. That's about it. Take care. Bye.